అనుమానం పెనుభూతం అంటారు. ఈ పెనుభూతానికి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు బలయ్యాయి. ఇప్పుడు తిరుపతి జిల్లాలో అలాంటి మరొక ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి తాను కూడా చనిపోయాడు భర్త. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం లోకేశ్వర్తో ఉషకు వివాహం జరిగింది. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉష రోజు పని చేసుకొని ఇంటికి వచ్చేది. అయితే ఉషపై అనుమానంతో లోకేశ్వర్ వేధింపులకు దిగడం మొదలుపెట్టాడు. గత నెల 30న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. అయితే ఈరోజు ఉదయం కాపు కాచి భార్యపై అత్యంత దారుణంగా దాడి చేసి వెంబడించి కత్తితో గొంతు కోసి ఆమె ప్రాణాలు తీశాడు. నేరుగా ఇంటికెళ్ళి లోకేశ్వర్ కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం ఇద్దరి ప్రాణాలను తీసింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ కేవలం అనుమానంతో తన భార్య ప్రాణాలను అత్యంత దారుణంగా తీసి తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇప్పుడు తిరుపతిలో సంచలనంగా మారింది.